హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ భావన. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ నా ఇన్సెక్యూరిటీస్ వల్ల నేను చేయలేకపోయాను. ఫైనలీ ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేనేమో అనిపించి స్టార్ట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ విత్ మై గర్ల్స్. మేము గర్ల్స్ ట్రిప్ వెళ్ళాం. సో దీంతోనే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గైస్. మా ఫ్రెండ్ సుప్రియ పాండిచ్చేరి వెళ్ళాలని ఉంది బర్త్డేకి. సో మేమందరం ఫిక్స్ అయ్యి పాండిచ్చేరికి బుక్ చేసాం. నేను నిక్షి ఎంబసీ టెక్ పార్క్ దగ్గర బస్ ఎక్కాం. మా తర్వాత సుప్రియ జాయిన్ అయ్యింది ఎలక్ట్రానిక్ సిటీలో. మూడు కార్ట్లకు బుక్ చేసుకున్నాక కానీ ఒకటే దగ్గర పడుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయింది జర్నీ. మేమంతా నిద్రపోయి లేచి ఇంకా మార్నింగ్ అయిపోయింది. దిగేసి ఆటో ఎక్కి బుక్ చేసుకున్న హోటల్కి వచ్చేసాం. మేము ఫ్రెంచ్ కాలనీలో బుక్ చేసాం. హోటల్ నేమ్ వచ్చి లీ సన్షైన్ రెసిడెన్సీ అని. బయట చూడ్డానికి బాగుంది, కొంచెం లోపల నీట్నెస్ లేదనిపించింది, బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు, బాగానే అనిపించింది. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. సో 8 o'clockకి మేము ఎంట్రీ అయ్యాం. తర్వాత రెడీ అవుతున్నాం. మా ఫ్రెండ్ యూట్యూబ్ ట్యుటోరియల్ ఇస్తుంది మేకప్కి, ఇలా ఇవి అని చెప్పి. సో నేను రికార్డ్ చేశాను అనమాట. ఇలా రెడీ అవుతున్నాం. గుడికి అయితే వెళ్ళాలనుకున్నాం, అందుకే రెడీ అవుతున్నాం. ఇది తన ఫైనల్ లుక్. సో బర్త్డే గర్ల్ ఇలా రెడీ అయింది, నేను ఇలా రెడీ అయ్యాను. సో గుడికి అయితే స్టార్ట్ అయ్యాం. వాకబుల్ డిస్టెన్స్లోనే గుడి అయితే ఉంది. మ్యాప్స్ వేసుకొని వెళ్ళాం. వినాయకుడి గుడికి వెళ్ళాం. గుడి అయితే చాలా బాగుంది, పెద్దగా ఉంది. సో నేమ్ ఏంటో తెలియదు కానీ వినాయకుడి గుడి అని మాత్రం తెలుసు. సో ఇంకా అర్చన చేయాలని అవన్నీ అదే టెంకాయ అవి కొనుక్కొని పూజ సామాన్లు కొనుక్కొని వెళ్ళాం. ఇంకా క్యూ ఎక్కువ ఉండేసరికి స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకున్నాం. సో అలా వెయిట్ చేస్తున్నాం. అక్కడ కూడా క్యూ ఎక్కువగానే ఉంది. అక్కడ వెళ్ళేసరికి ఇంకా అర్చన అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఇలా చిల్ అవుతున్నాం బయట కొద్దిసేపు కూర్చొని. మళ్ళీ బయటకు వచ్చేసాం. తర్వాత స్ట్రీట్ షాపింగ్ వెళ్ళాం. తను నిక్షిక్ ఉంది. తర్వాత తినడానికి వెళ్ళాం రెస్టారెంట్కి. సో మెనూ అంతా చూసి లాస్ట్కి బిర్యానీనే ఆర్డర్ చేసాం. అదే టాలెంట్. ఇంకా నీ సుప్రియాని అయితే కొంచెం ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. నీ 30 years వచ్చినప్పుడు 25 years ఓల్డ్ గర్ల్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? If you are taking any decision, think twice and then think. Oh my god, flashman. 30 years వరకు నువ్వు ఎక్కడ ఉంటావు? ఉంటే భూమి మీదే ఉంటా, వాళ్ళ ఆయనలో ఉంటుంది. సో ఇంకా ఆర్ట్ అయితే అక్కడ చాలా బాగా నచ్చింది. సో నేను అది రికార్డ్ చేశాను. నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో అది రికార్డ్ చేయాలని చేశాను. తర్వాత బ్యాక్ వచ్చేసాం. ఇంకా బీచ్కి రెడీ అవుతున్నాం. తన బర్త్డే బీచ్లో నైట్ చేయాలన్నది మా కోరిక. సో అందుకే నైట్ వెళ్ళాలనుకొని అక్కడికి వెళ్ళాం. ఇంకా ఇలా ఉంది మా రూమ్. మేమంతా రెడీ అయ్యేసరికి మేమైతే బాగానే ఉన్నాం, కానీ రూమ్ మాత్రం అలా ఉంది. ఇలా రెడీ అయ్యాం. లుక్ లైక్ దిస్. సో ఇంకా కేక్ అవన్నీ తీసుకొని సెటప్ చేసుకొని ఒక రాక్ సెలెక్ట్ చేసుకొని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు సుప్రియా, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. హే అది కూడా వస్తుంది వీడియో, చాయ్ అనేది. ఫీల్ అయింది. గిఫ్ట్ ఏమి ఇవ్వాలో తెలియక బొకే ఫ్లవర్స్ మాత్రమే ఇచ్చాం. ఆ బడ్జెట్ కూడా అంతే ఉన్నింది అప్పటికి. సో ఇంకా సెలబ్రేట్ చేసుకున్నాం. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఫ్లవర్సే గిఫ్ట్ అనుకోలేదు. ఫ్లవర్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యింది. సో మేము హ్యాపీ, తను హ్యాపీ. మెరీనా బీచ్కి వెళ్ళాం. ఎందుకంటే ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలనుకున్నాం, కానీ అది నైట్ టైం అలో లేదు, ఐలాండ్ అన్నారు. సో ఇంకా మేము డిసైడ్ అయ్యి మేము తక్కువ పీపుల్ ఉన్న ప్లేసెస్కి అండ్ ఆల్సో మేము బాగా ఎంజాయ్ చేయగలిగే ఏ బీచ్ ఉందంటే ఇంకా పాండి మెరీనా సెలెక్ట్ చేసుకున్నాం. లైట్ హౌస్ పక్కన ఉంటుంది బీచ్. చాలా బాగుంది. క్రౌడ్ కూడా తక్కువ ఉన్నారు. సో మనం ఏం చేయాలనుకున్నా
ఈజీగా చేయొచ్చు. అంటే పక్కన ఉన్నారే క్రౌడ్ ఎక్కువ ఉంది అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మా ఫ్రెండ్ ఇంకా బర్త్డే కేక్ని అందరికీ పంచుతూ ఉంది బీచ్లో ఉన్న వాళ్ళకి. ఇంకా తనైతే చాలా ఎగ్జైటెడ్ ఉంది, తన 25th బర్త్డే. సో తను ఇలా వీడియోస్ కూడా స్టార్ట్ చేసింది. తనైతే వీడియోస్ స్టార్ట్ చేసింది, రాస్తుంది ఇది ఇన్స్టాలో పెట్టుకోవాలని చెప్పి, ఇది చెయ్యాలని చెప్పే తనకి ఫస్ట్ థాట్ వచ్చిందంట బీచ్కి వెళ్ళాలని. సో ఆ రీల్ అయితే చేసింది. చాలా సెహరీ వీడియో చేయాలని చెప్పి ఇంకా మేము ఇలా ట్రై చేస్తూ ఉన్నాం. ఫస్ట్ అయితే మేము అనుకున్నాం 1 గంట సేపు అన్ని రీల్స్ ఏమేమి రీల్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేయాలి, బీచ్ రీల్స్ అనుకున్నాం. సో మేము ఫస్ట్ అన్ని రీల్స్ని చేస్తున్నాం. అన్ని రీల్స్ అయిపోయిన తర్వాత మేము ఫోన్ అయితే పక్కన పెట్టేసి ఎంజాయ్ చేయాలనుకున్నాం ఫస్ట్ బాగా. నేను చాలా వీడియోలు తీయలేకపోయాను, ఎందుకంటే నేను రియల్ టైంలో ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఇలా వీడియోస్ చూపించకున్నా కూడా రియల్ టైంలో ఎంజాయ్ చేయాలనుకున్నాను. అందుకే చాలా వరకు వీడియోస్ నేను తీయలేదు, కొన్ని మాత్రమే తీశాను. అందుకే వీడియో లెంత్ కూడా చాలా లేదు. ఇలా అయితే ఎంజాయ్ చేసాం. ఫోటోషూట్లు మీకోసం ఈ వీడియో తీశాను. ఈ నైట్ టైం ఎంత ప్రశాంతంగా ఉందో బీచ్ అని చెప్పి వీడియో తీశాను. తర్వాత ముందే ఫుడ్ కోర్ట్ ఉంది, పిల్లలతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇలా చాలా ఉన్నాయి ఆడుకోవడానికి. ఇక్కడ పిల్లలతో ట్రైన్, వెయింగ్ మిషన్, అక్కడ వాటర్, ఇక్కడ బుల్లి, హార్స్ రైడింగ్ అని, ఇక్కడ కార్ రేస్ అని చాలా ఉంది. సో తర్వాత మేము ఇంకా తినడం స్టార్ట్ చేసాం. పొటాటో చిప్స్ అయితే ఆర్డర్ చేసాం, దాన్ని ఏమంటారో తెలియదు కానీ అదైతే ఆర్డర్ చేసాం. ముగ్గురికి కలిపి ఒక పెద్ద ఫిష్ ఆర్డర్ చేసాం. సీ ఫుడ్ తినాలని అనుకున్నాం కానీ అక్కడ కాస్ట్ చాలా ఉంది, ఎక్కువ ఉంది. అయినా కూడా మేము ఇంకా చేసేదేం లేక అప్పటికి ఎక్కడికి వెళ్ళలేక ఇంకా అక్కడే తినాం. కానీ టేస్ట్ అయితే బాగుండింది. ఇంకా మార్నింగ్ అయిపోయింది. We are getting ready for sunrise, guys. నేనైతే వీడియో స్టార్ట్ చేశాను, తొందరగా రెడీ అయిపోయి వాళ్ళు ఇంకా కొంచెం ఇలా పరిగెత్తుతున్నారు, ఎక్కడ మిస్ అయిపోతామో అని చెప్పి. లాస్ట్కి అయితే మిస్ అవ్వలేదు, అప్పుడే వచ్చాడు సూర్యుడు. చాలా ఓత్ అనిపించింది పరిగెత్తుకుంటూ వచ్చినందుకు. చాలా చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి, చాలా అందంగా ఉన్నాడు సూర్యుడు. ఇక్కడ గాంధీ తాత ఉన్నాడు. గాంధీ తాతనైతే ఎవ్వరు పట్టించుకోరు, స్ట్రైట్గా వ్యూ పాయింట్కి వెళ్ళి సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తారు. తర్వాత మేమైతే తిన్నాం. ఇలా కొన్ని వీడియోలు అయితే ట్రై చేస్తున్నాం, నేను రిహార్సల్ చేసి చూపిస్తున్నాను. ఇలా ట్రాన్సిషన్ వీడియోస్ అన్నీ చేద్దాం అనుకున్నా కానీ సుప్రియ నన్ను ఇలా చేస్తుంది, రావట్లేదు. అందుకే ఇంకా వదిలేసాం. కొంతసేపు అయితే ఫోటోషూట్ చేసుకున్నాం బాగా. తర్వాత బాగా ఎంజాయ్ చేసాం. సో ఇలా ట్రాన్సిషన్ వీడియోస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం. వీడియోస్ అయితే చాలా తీసుకున్నాం, అన్నీ పోస్ట్ చేస్తాను నేను ఏమేమి వీడియోస్ తీసుకున్నామో. తర్వాత ఇంకా ఫ్రెంచ్ కాలనీ పక్కనే ఉంది. సో ఫ్రెంచ్ కాలనీలో స్టార్ట్ అయ్యాం. ఇలా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెంచ్ కాలనీ. ఈ ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది నాకు, పర్టికులర్గా ఈ ఇల్లే నచ్చింది. అందుకే ఈ ఇల్లు ఒక్కటే తీశాను నేను, వేరే ఏమీ తీయలేదు. సరౌండింగ్స్ కూడా బాగుంది. ఇలా వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ బుద్ధుడు విగ్రహం ఉంది కదా, అక్కడ ఫోటోషూట్ చేసుకున్నాం. ఇంకా బ్యాక్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళాలని రెడీ అయిపోయాం. ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేసాం. 11 అయిపోయింది. సో చెక్అవుట్ చేసేసి ఇంకా అక్కడి నుంచి స్పెక్స్ కొనుక్కొని వెళ్ళాం. ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి స్టార్ట్ అయిపోయి అక్కడ అయితే వైట్ హౌస్ బోటింగ్ అని ఒకటి ఉంది, ఇంకా దాంట్లో అయితే స్టార్ట్ అయ్యాం. మేమైతే ఫస్ట్ వెళ్ళిపోయాం కానీ ఇంకా మిగతా వాళ్ళు రావడానికి టైం పట్టింది, కొంచెం వెయిట్ చేసి ఎక్కేసామన్నమాట. ఇక్కడైతే 4 స్పాట్స్ చూపిస్తాను మనకి. నేను 4 స్పాట్స్ అయితే మీకు చూపిస్తాను. బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఈ ట్రిప్ వేసాం కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కడున్నా మన పీపుల్తో ఉంటే ఆ వైబే వేరు. ఇది ఫిషింగ్ బోట్ అనమాట. సారీ, నాకు ఆ ప్లేస్ సరిగ్గా గుర్తులేదు. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ సీ వాటర్లో మాత్రమే పెరుగుతాయి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ట్రీస్ అనమాట ఇవి. తర్వాత 3rd స్పాట్ వచ్చి ఫోర్ట్, అదేమంత వర్త్ అనిపించలేదు. ఇదైతే 4th స్పాట్. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, రివర్ ప్లస్ సీ మీటింగ్ పాయింట్ అనమాట. ఇది నాకు ఇదొక్కటే వర్త్ అనిపించింది 300 రూపీస్కి.
చాలా బాగా అనిపించింది ఇక్కడ. నేనైతే తనని అడిగాను బోట్ డ్రైవ్ చేసే అతన్ని, ఇంకా లోపలికి వెళ్ళొచ్చా అంటే లేదు, అప్పటికే అలలు చూడండి ఎంత వేగంగా వస్తున్నాయో, సో అందుకే వెళ్ళలేకపోయాం. అక్కడి నుంచి ఇంకా బ్యాక్ వచ్చేసాం. అంతే, ట్రిప్ అయిపోయింది. మేము ఇంకా ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలని ఉంది, కానీ అదొక్కటే మిస్ అయ్యాం. సో అంతే ఈ వీడియోకి. మేము బెంగళూరుకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకా మరీ స్టార్ట్ అయిపోయాం, బస్ ఎక్కేసాం. మళ్ళీ 3 కార్ట్లు ఉన్నా ఒకటే కార్ట్లో ఉన్నాం. ఫుడ్ అలో లేదు, కానీ తెచ్చుకొని తింటున్నాం. ఈ వీడియో కింతే గైస్. బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.